అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సుంకిశాల పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపైన విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఇక మెగా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ ను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మేఘా కృష్ణారెడ్డిలకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందమేనని ఆరోపించారు. ఇక సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్లనే రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల ప్రజాధనానికైతే నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారని మండిపడ్డారు. ఇక సుంకిశాల పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపైన విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం కూడా దారుణమని విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డికి మేఘా కృష్ణారెడ్డిలకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందమేనని ఆరోపించారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్లనే రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారని మండిపడ్డారు.